బ్రేకింగ్ న్యూస్ కదిరి ఫ్లాష్ మీడియా. బ్రేకింగ్ న్యూస్ కదిరి ఫ్లాష్ మీడియా. కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు, గౌరవనీయులు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జి డిపో మేనేజర్ శ్రీ రామకృష్ణ గారు, వివిధ యూనియన్ల నాయకులు, ముఖ్య అతిథులు, పాత్రికేయులు, కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇది వరకు చాలామంది ఈ దినపు యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేశారు. అంబేద్కర్ గారి ఆశయాలను ఎందుకు కొనసాగించాలో తెలియజేశారు. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేశారు. ఆయన భారతదేశాన్ని గురించి కన్న కలలేంటో తెలియజేశారు. ఆయన మార్గంలో ఎందుకు ప్రయాణం చేయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా తెలియజేశారు. నేను ఒక్క విషయాన్ని 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. కాలాతీతమైంది. సార్ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని వచ్చి ఉంటారు. వారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వారికి ఉన్నటువంటి అమూల్యమైన సమయాన్ని మన చదువు వల్ల వచ్చేటువంటి సమానత్వాన్ని అందరూ సాధించాలని చాలా కలలు కన్నాడు ఆయన. ఆ కలలు సాకారం అవుతూ వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయన ఆశించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశయం ఏదైతే ఉందో చదువు రూపంలో అందరికీ దక్కేటువంటి అవకాశం ఉందని సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎందుకు చదవాలి, ఎందుకు విద్యావంతులు కావాలి, ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఉపయోగం ఏంటి అనేది చాలా విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా మనకు కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి. 1980 సంవత్సర ప్రాంతంలో ఒకసారి ధర్మవరానికి దగ్గర 15 కిలోమీటర్లు మా పెదనాన్న ఆ ఊర్లో పెళ్లి చేసుకున్నాడు. ధర్మవరానికి దగ్గర 15 కిలోమీటర్లు, ఊరి పేరు చెప్పను. నన్ను కూడా పిలుచుకొని పోయాడు. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతూ ఉన్నా. ఆ ఊరికి పిలుచుకొని పోతే ఊర్లో ప్రవేశం చేసేటప్పుడు అంతవరకు మా పెదనాన్న బాగానే ఉన్నాడు. కాసేపు ఆగరా అన్నాడు. ఏంటి పెదనాన్న ఆగమంటావు అంటే, కొద్దిసేపు ఉండని షర్ట్ తీసుకున్నాడు, షర్ట్ భుజాన వేసుకున్నాడు. పంచి ఇప్పుకున్నాడు, పంచి భుజాన వేసుకున్నాడు. చేతిలో కాళ్ళలో చెప్పులు ఉన్నాయి, తీసుకొని చేతిలో పట్టుకున్నాడు. నాకు అర్థం కావట్లే. ఆ పంచే ఆ షర్టు నాకు ఇచ్చాడు. నేను తీసుకొని నా మీద వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నా. కిలోమీటర్ ప్రయాణం చేయాలి అక్కడి నుంచి ఊర్లోకి. కిలోమీటర్ ముందే బట్టలు వదిలేయాలి అంటే బనీన్ డ్రైవర్ మాత్రం ఉండాలి, చెప్పులు ఉండకూడదు. అలాగూ ఆ ఊర్లోకి ప్రవేశం చేయాలి. చేసి ఆయన ఇంటికి వెళ్ళాల్సినటువంటి ఇంటికి వెళ్ళాలి. ఎలిమెంటరీ స్కూల్ కదా, 3-4 తరగతుల్లో ఆ సీన్, ఆ పరిస్థితి నాకు బాగా గుర్తున్నప్పటికి కూడా అప్పుడు అంత జ్ఞానము పరిజ్ఞానం లేదు. కానీ దాన్ని నేను మర్చిపోలేను, ఇప్పటికి కూడా మర్చిపోలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఓకే బాగానే జరిగింది. నేను అడగలేదు ఆయన, పెద్ద ఆయన ఎందుకు అన్నా, నువ్వు పట్టుకో అన్నాడు అంతే. 2 రోజులు ఉన్నాం అక్కడ. ఒక కార్యక్రమం ఉంది, దేవర జరుగుతుంది, బ్రహ్మాండంగా జరిగింది. 2 రోజులు ఉన్నాం, తిన్నాం. మళ్ళీ తిరుగు ప్రయాణం. మా పెదనాన్న మళ్ళీ ఇంటికి వెళ్దాం, ఊరికి వెళ్దామన్నాడు. సరే అని చెప్పి ఆయనతో పాటు ప్రయాణం చేస్తే సేమ్ బనీన్ డ్రాయర్ అంగి పంచ నా చేతికి ఇచ్చేసాడు, చెప్పులు ఆయన చేతిలో పట్టుకున్నాడు. కిలోమీటర్ ప్రయాణం చేశాం. ఊరు బయటకు వచ్చి నాకు పంచ కట్టుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు. మళ్ళీ ఆ 3 సందర్భాలని నేను చూసినప్పుడు విపరీతమైన మార్పు మనల్ని చూచి ఆ గ్రామంలో మార్పు రావడానికి కారణం ఏంటంటే కేవలం చదువు తప్ప మరొకటి కాదనే విషయాన్ని నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఇటువంటి గొప్ప మార్పును ఆయన కోరుకున్నాడు, దళితుల్లో ఆశించాడు. నేను కూడా ఒక దళితున్నే,
ఆశించాడు. నిజాయితీగా పని చేయాలని కోరుకున్నాడు. ఆ చదువు ద్వారా సంస్కారం రావాలని కోరుకున్నాడు. ఆ చదువు ద్వారా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నాడు. అందులో భాగంగానే దేవాలయం బయట చదువుకుంటే ఇవాళ అందరూ చదువుకున్నారు. మేము అన్నదమ్ములు చదువుకున్నాం, మా పిల్లలు చదువుకున్నారు. దాదాపు మా నాన్న వాళ్ళు 5 మంది అన్నదమ్ములు అయితే ఈరోజు అదే కుటుంబంలో అదే గ్రామంలో 30 మంది ఉద్యోగులు ఉంటున్నాం. అదే ఊర్లో 30 మంది ఉద్యోగులు ఉంటున్నాం. మాలాగా చదువు వేరే వాళ్ళకి అబ్బిందా లేదా, అవకాశం వచ్చిందా లేదా అని నేను చెప్పలేను. కానీ ఎవరైతే వివక్షకు గురయ్యారో, ఎందుకు వివక్షకు గురయ్యారో, ఎందుకు చదువుకు దూరమయ్యారో, ఎందుకు చదువుకోలేకపోయారో, అంబేద్కర్ ఆశయాలను బట్టి ఎక్కడికో వెళ్ళి ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం వచ్చిందో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వచ్చారు. 6 మంది ఇంజనీర్లు ఉన్నారు, 4 అధికారులు ఉన్నారు, 2 డాక్టర్లు ఉన్నారు, రకరకాలుగా ఇంకా మా ఇళ్లలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే మా ఇంటిని ఒక్కసారి ఆలోచన చేస్తే, మొత్తం మా ఇంటిని ఒకసారి పరిశీలిస్తే అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో అది మా కుటుంబాల్లో నెరవేరిందనేటువంటి సంతోషాన్ని ఆయనను చూచినప్పుడల్లా మేము పట్టలేకపోతూ ఉన్నాం. ఆయన ఆశయాలు మా ఇళ్లలో నెరవేరినందుకు, చదువుకున్నందుకు, ఈ స్థానంలో వచ్చినందుకు చాలా గర్వపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే ఆయన ఉచిత విద్య ఇవ్వకపోతే, మమ్మల్ని అటు నుంచి బయటికి తీసుకెళ్ళకపోతే, ఆ తర్వాత ఉద్యోగాలు రాకపోతే, ఆ తర్వాత ప్రమోషన్లు రాకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు ఆ పరిస్థితి నుండి బయటపడటమే అంబేద్కర్ కలలు కన్నటువంటి నిజమైనటువంటి విద్యను ఆ వాళ్ళ నుంచి ఇవాళ వరకు అభ్యసిస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ అవకాశం వచ్చింది. నిజంగా నేను చదువుకోకపోతే, నాకు ఉద్యోగమే రాకపోతే, ఆ వివక్షతలోనే నేనుంటే ఇలాంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని మాట్లాడే అవకాశం నాకు వచ్చిందే కానీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నా. వారి దగ్గర వచ్చి మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం. ఆ ఆశయంతోనే నేను ఇక్కడ మాట్లాడగలుగుతూ ఉన్నా. ఆ ఆశయంతోనే నేను చదువుకోగలిగాను. ఆ ఆశయంతోనే ఉచిత విద్యను పొందగలిగాను. ఆ ఆశయంతోనే ప్రమోషన్ పొందగలిగాను. ఇంకో ప్రమోషన్ కూడా నాకు వచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి చదువు అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మన బ్రతుకులను మార్చగలిగేది, మన స్థితిగతులను మార్చగలిగేది, సామాజిక స్థితిని మార్చగలుగుతుంది, ఆర్థిక పరిస్థితిని మార్చగలుగుతుంది. మొత్తం మీద ఆ చదువు నువ్వు ఎక్కడైతే వివక్షకు గురైనావో అదే స్థానంలో ఉన్నతమైనటువంటి స్థితిలో నిర్మించే అవకాశం కేవలం చదువు ద్వారానే మనకు లభిస్తుంది. ఆ చదువు మనకు ఉండాలని, అలాగే మనం చదువుకోవాలని, బాగుపడాలని, అభివృద్ధి చెందాలని, సమానత్వం కలిగి ఉండాలని ఆయన కన్న కలలు ఏవైతే ఉన్నాయో అవి సాకారమయ్యే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలి. మనం చదువుకుంటే చాలదు, మనం ఒకరు ఉద్యోగాలు తెచ్చుకుంటే చాలదు, మనకొకరికే ప్రమోషన్లు వస్తే చాలదు. ఆయన కన్న కలలు నిజము కావాలంటే ఇటువంటి పరిస్థితి వచ్చే తరాలకు కూడా ఉండాలి, బాగుపడాలి, చదువుకోవాలి, ఉన్నత స్థితి అవ్వాలి, ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆయన కన్న కలలు నిజమవుతాయి. 135వ జయంతిని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆయన పుట్టినరోజును మనం జరుపుకుంటున్నాం. ఆయన యొక్క పోరాట ఫలాలను మనము అనుభవిస్తూ ఉన్నాం. వీటిని రాబోయే తరాలకు అందజేయాలంటే ఆయన ఆశయాలను మనం ఇలాగే కొనసాగిస్తూ వెళ్ళాలి. చివరి వరకు కూడా ఆశయాలు కొనసాగేటట్లు, ఆర్థిక అసమానతలు పోయే వరకు, ఆర్థికంగా అభివృద్ధి చెందే వరకు, సామాజికంగా నిలదొక్కునే వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన మార్గములో బాటలో ప్రయాణం చేయాలని సవినయంగా నేను మనవి చేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.